అక్కడ మేలుకోట ఉద్ధరణ తర్వాత మళ్ళీ ఈయన శ్రీరంగం వెళుతూ ఉంటే అక్కడి వాళ్ళందరూ దుఃఖపడ్డారట, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అని. అప్పుడు ఇక్కడ విగ్రహం చేయించండి, పెట్టండి, మీరు ఇక్కడ చెప్తే నేను శ్రీరంగంలో ఉండి విని మీ సమస్యకు పరిష్కారం చేస్తాను అని చెప్పారు భగవద్ రామానుజులు. అందుకని అక్కడ చెబితే పిలిస్తే ఆయన పలికి ఆ కోరికలు తీరుస్తాడు అని తమిళంలో ఆయన్ని బాగా గౌరవిస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ముందు మంగళాశాసనం కూడా భగవద్ రామానుజులకే చేస్తారు, స్వామివారికి చేయరు. భగవద్ రామానుని సేవించిన తర్వాతే స్వామి దర్శనం ఉంటుంది. అంగుష్టమాత్ర పెరుమాళ్ళు అని ఆ భగవద్ రామానుజుల సన్నిధికి దగ్గరలో ఒక స్తంభంలో ఇంత చిన్న స్వామి ఉంటాడు. సాక్షి గణపతిలాగా ఆయన్ని చూస్తేనే ఆ యాత్రకి పరిపూర్తి. మేల్కోటై దక్షిణ బదరి, ఉత్తర బదరి వెళ్ళటం చాలా చలి కష్టం, దక్షిణ బదరి హాయిగా వెళ్ళచ్చు. వాకిలి దాకా బస్సు వెళుతుంది, నేరుగా స్వామి కనిపిస్తూ ఉంటాడు దర్శనం చేసుకోవటానికి కూడా. అది ఆ చెలువు నారాయణుడు. అందుకనే నారాయణ ప్రతిష్టాత్రే నమః, నారాయణుని ప్రతిష్ఠ చేశారు. ఎలా చేశారు అంటే మహమ్మదీయుల దండయాత్రల సమయంలో ఎక్కడెక్కడి హిందూ దేవాలయాలలో ఉన్న మూర్తులని ఉత్సవర్లనేం చేయలేక, మూలవర్లనేం చేయలేక ఉత్సవర్లను కొల్లగొట్టి తీసుకుని వెళ్ళారు. ఆ తీసుకుని వెళ్ళి ఆ ఢిల్లీ పాదుషా గారు ఆయన ఒక గదిలో ఏర్పాటు చేశాడు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకుంటున్నాడు. ఈ ఇన్ని మూర్తులలో ఈ నారాయణ స్వామి అందం ఆ ఢిల్లీ పాదుషా గారి అమ్మాయిని వ్యామోహపరిచింది. నాన్న ఇది కావాలని తీసుకుని తన గదిలో పెట్టుకుని రోజు ఆడుతూ పాడుతూ ఆవిడతోటి మురిపాలు చేస్తూ ఉండేవాడు. మానవ ఆకారం ధరించి ఎవరన్నా ఆ ప్రాంతానికి వెళుతుంటే విగ్రహంగానే ఉండేవాడు. అలా ఆవిడ్ని లోబరుచుకున్నాడు స్వామి. లోబరుచుకున్నవాడు అక్కడే ఉండొచ్చు కదా, ఉండకుండా ఈ రామానుజుల వారి కల్లో కనపడి నేను ఇక్కడ బందీగా ఉన్నాను, నన్ను విడిపించవయ్యా అని అడిగారట. సరే, ఈయన శిష్యుల్ని తీసుకుని 74 మంది ప్రధాన శిష్యులు ఇంకా తక్కిన శిష్యులు అందరూ కలిసి ఢిల్లీ విజయమని వెనకటి వాళ్ళు పాటలు రాసి పాడుకునేవాళ్ళు ఈ కథాభాగాన్ని. ఢిల్లీకి వెళ్ళారు, నడిచి మరి ఎంత కష్టపడి వెళ్ళారో అప్పట్లో. వెళితే ఢిల్లీ రాజుగారు పాపం లోపలికి రమ్మని సుల్తాన్ గారు మర్యాద చేసి మంచిగా మాట్లాడి ఏమిటి ఎందుకు వచ్చారని అడిగారు. మా స్వామి మీ దగ్గర ఉన్నాడండి, తీసుకొని వెళ్ళడానికి వచ్చాము అన్నారు. నువ్వు పిలు, మీ స్వామి కనుకైతే వస్తే తీసుకొని వెళ్ళు, నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. ముందు ఆ గది తీసి చూపించాడు, ఈ విగ్రహాల్లో ఏ విగ్రహం అని. ఈ విగ్రహాల్లో మా విగ్రహం లేదన్నాడు ఆయన. అంటే ఆయన ఏ విగ్రహం కోసం వచ్చాడో ఆ విగ్రహం లేదు. అప్పుడు చారులు అనుచరులు ఉంటారు, వాళ్ళు వచ్చి అమ్మాయి గారి గదిలో విగ్రహం ఉందండి అని చెప్పారు. అయితే ఇక్కడి నుంచి పిల్లు వస్తే తీసుకెళ్ళమని నవాబు గారు ఒక షరతు పెట్టారు. ఇక్కడి నుంచి ఆయన కేక వేశారు, సెలవ పిళ్ళ అని ఒక కేక వేశారు, బంగారు తండ్రి అని. వెంటనే ఆ విగ్రహము గుణగుణ వచ్చి రామానుజుల వారి కుడి తొడ మీద నుంచుంది. కుడి తొడ మీద ఎప్పుడూ కూడా పిల్లలు కూర్చునేటటువంటి స్థానం. అందుకని పిల్లవాడి వలె నీవు నా తొడ మీద ఉన్నావు కనుక సంపత్పుత్రుడు అనేటటువంటి పేరు ఆయనకి పెట్టి ఇంకా ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకుని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి మేలుకోటలో ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ ప్రాయశ్చిత్తాలన్నీ చేసి ఈ విగ్రహాన్ని ఆయన్ని సెల్వ పిళ్ళై అని పిలుస్తారు. సెలవ పిళ్ళ అంటే బంగారు కొండ అని, చిన్నపిల్లలు నా బంగారమే నా వజ్రమే అని మనం పిలుచుకున్నట్లుగా ఇంత ఘనకార్యం చేశారు కనుకనే అక్కడ భగవద్ రామానుజులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించి పూజ చేస్తున్నారు కనుక సంపత్పుత్ర విమోచకాయ నమః అని ఈ సన్నివేశం. సంపత్పుత్రుణ్ణి ఢిల్లీ గారి ఆ పాదుషా గారి నుండి తీసుకొచ్చారు, మోచనం చేయించారు అని. సంపత్కుమార జనకాయ నమః విమోచన చేసినప్పుడు కుడితోడ మీద కూర్చున్నందువల్ల భగవద్ రామానుజులు శెల్వపిళ్ళకి తండ్రి అయినాడు కనుక జనకుడు అనేటటువంటి బిరుదు వచ్చింది. ఇక భాష్యకారాయ నమః, భాష్యకార బిరుదు ఎవరికీ లేనిది. సరస్వతీదేవి భాష్యకార బిరుదునిచ్చి ఊరుకోకుండా ఒక జ్ఞాపికనిచ్చింది. లక్ష్మీ హయగ్రీవ విగ్రహాన్ని భాష్యకారులకి ఆ బహుమతిగా ఇచ్చింది. మనకు కనుక బిరుదు ఇస్తూ సన్మాన పత్రాలు ఇచ్చినట్టుగా సాక్షాత్తుగా శారదాదేవే ఇచ్చింది. శారదాదేవి ఈ భాష్యాలకు సరైనటువంటి వ్యాఖ్యానం రాలేదని బ్రహ్మసూత్రాలకి బాధపడుతున్న తరుణంలో వీరు చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు.